అందరికీ జై శ్రీరామ్. ఇవాళ రోజున చాలామంది అడిగినటువంటి సందేహం ఏమిటి అంటే, దీపారాధన ఏ విధంగా చేయాలి, ఎన్ని ఒత్తులు వేయాలి, ఇటువంటి సందేహాలన్నీ కూడా అడిగి ఉన్నారు. దీనికి శాస్త్రంలో చక్కగా ఒక శ్లోకం చెప్పబడింది. సాధ్యం త్రివర్త సంయుక్తం వన్హినాయోజితం భయం గృహాణమంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం. అంటే చక్కగా ఆ యొక్క దీపాన్ని నేతితో కానీ ఏదైనా నూనెతో కానీ చేసుకోవచ్చు. ఏ నూనె వేసుకున్నా ఇబ్బంది లేదు. కొబ్బరి నూనె వేసుకోవచ్చు, లేదా నువ్వుల నూనె వాడచ్చు. చక్కటి ఆవు నేతితో కూడా దీపారాధన నిత్యము చేసేటువంటి దీపారాధన చేసుకోవచ్చు. అయితే దీనికి చాలామందికి ఉన్నటువంటి సందేహం ఏమిటంటే, 2 ఒత్తులు వేయాలా, 5 ఒత్తులు వేయాలా, 3 ఒత్తులు వేయాలా, ఈ రకమైన సందేహాలు వస్తూ ఉంటాయి సాధారణంగా. అయితే ఈ దీపారాధన చేసినప్పుడు సాధ్యం త్రివర్త సంయుక్తం అంటే చక్కగా 3 ఒత్తులు కలిపి దాన్ని ఒకటిగా చేసి ఆ యొక్క దీపారాధన చేయాలి. ఇంకా సందేహం ఏమిటి అంటే, దీపారాధన అగ్గిపులతో వెలిగించాలా, అగరొత్తుతో వెలిగించాలా, కొవ్వొత్తుతో వెలిగించాలా, ఈ రకరకమైనటువంటి సందేహాలు కలుగుతూ ఉంటాయి. అంటే దీపారాధన ఏ రకంగా చేయాలో చెప్పారో తప్ప దాన్ని అగరవత్తితోనే వెలిగించాలి లేదా అగ్గిపులతో వెలిగించవచ్చు అని ఎటువంటి నియమం లేదు. చక్కగా దీపారాధన చేయాలి. అది అగరవత్తితో వెలిగించినా అగ్గిపులతో వెలిగించినా అది ఒక సాధన మాత్రమే. అంటే మనం దీపారాధనని భక్తిగా శ్రద్ధగా ప్రతినిత్యము కూడా మన ఇంటిలో మంగళకరంగా ఉండడం కోసం, అంటే మన ఇంట్లో ఉన్నటువంటి చెడు ప్రభావం అంతా కూడా తొలగిపోవడానికి ప్రతినిత్యము కూడా దీపారాధన చేయడం చాలా శ్రేయస్కరం. కాబట్టి ఎటువంటి అనుమానాలకి తావు లేకుండా చక్కగా 3 ఒత్తులతో ఆవు నేతితో దీపారాధన చేయొచ్చు, లేదా కొబ్బరి నూనెతో పెట్టుకోవచ్చు, నువ్వుల నూనెతో పెట్టుకోవచ్చు. ఏ రకమైనటువంటి నూనె వాడినా కూడా 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి దీపారాధన వెలిగించవచ్చు. కేవలం అగరత్తు వెలిగించి మళ్ళీ దానితోనే వెలిగించడం ఇటువంటివి కూడా సందేహాలు లేవు. ఏం చేసినా కూడా భక్తిగా చేయాలి. ఎందుకంటే భగవంతుడు మన యొక్క పూజా కార్యక్రమాలని ఎంత భక్తిగా చేస్తున్నాము, శ్రద్ధగా చేస్తున్నాము అన్నదే చూస్తారు తప్ప మనం వెండి కుందులో దీపం పెట్టామా, బంగారు కుందులో పెట్టామా, మట్టి పాత్రలో పెట్టామా, ఇవన్నీ కూడా ఆయన పరిగణలోకి తీసుకోండి. ఎందుకంటే భగవంతుడికి మనం ఏ రకంగా చేస్తున్నాము అని పట్టించుకునేంత ఖాళీ తీరిక ఆయన